పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1969 నాటి సింధు జలాల ఒప్పందాన్ని హోల్డ్లో పెట్టింది. నీటిని అవసరం లేనప్పుడు వదులుతూ, అవసరం ఉన్నప్పుడు ఆపుతూ పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్కు వెళ్లే నీటిని తాజాగా దారి మళ్లించింది. దీంతో పంజాబ్, జమ్మూ కశ్మీర్ రైతులకు వరం కలిగింది. పహల్గామ్ ఉగ్ర దాడితో పాటు తరచూ భారత్ను కవిస్తున్న పాకిస్తాన్ ఓవర్ యాక్షన్కు ఫలితమిది. 2024 వరకు రావి నది నీరు పాకిస్తాన్కు మాత్రమే అందుతుందని భావించారు. ఈ క్రమంలో షాపూర్, ఖండి ప్రాజెక్టు నిర్మించి ఆ నీటిని దారి మళ్లించింది. ఇది పాకిస్తాన్ అంచనా తప్పు అని నిరూపించింది. భారత్ చాలా కాలంగా నిర్మిస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు 2024లో పూర్తి చేసి నీటిని ఉపయోగిస్తోంది. ఇది భారత్ దృఢ సంకల్పానికి నిదర్శనం. బ్యారేజీ నిర్మించకుండా ముందు రావి నది నీరు అత్యంత పాకిస్తాన్లోకి వెళ్లేది. ఇప్పుడు ఆ నీటిని జమ్మూ కశ్మీర్లోని కతువా జిల్లాలోని బ్యారేజీని నింపుతున్నారు. ఇది నీటి యుద్ధంలో భారత్ విజయం. నీరు అంటే ప్రాణం. రైతులకు, భారత్కు, పాకిస్తాన్కు వెళ్లే నీటిని దారి మళ్లించి భారత్ రైతులకు ప్రాణం పోసింది. బ్యారేజీ నిర్మాణంతో పంజాబ్, జమ్మూ కశ్మీర్ రైతులకు ఆశ్చర్యకర లాభం. వారికి ఏడాది అంతా నీరు అందుతోంది. వ్యవసాయం మెరుగుపడుతోంది. భారత సర్కారు రైతులను మరిచిపోలేదు. నీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు వరం కలిగిస్తోంది. బ్యారేజీ నిర్మాణానికి చాలా కాలం పట్టిన ఫలితం లభించింది. రైతులకు వరం కలిగింది. ఇది కేవలం నీటి పంపిణీ మాత్రమే కాదు, నీటి విజయం కూడా. పాకిస్తాన్పై భారత్ ఆధిపత్యం. రావి నది నీరు పాకిస్తాన్కు మాత్రమే అందుతుందని భావించారు. కానీ భారత్ దారి మళ్లించింది. షాపూర్, ఖండి ప్రాజెక్టు భారత్ విజయం, రైతుల లాభం. పాకిస్తాన్ నీటిని దారి మళ్లించి భారత్ రైతులకు వరం కలిగించింది. ఇది భారత్ రచనాత్మక యోజన, నిర్మాణ సామర్థ్యం, రైతు పక్షపాతానికి నిదర్శనం.